ఆషాఢమాసంలో కృష్ణపక్ష ఏకాదశిని కామికా ఏకాదశిగా జరుపుకుంటాం. ఈ ఏకాదశికి పేరుకు తగినట్లే మనసులోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉందని భావిస్తారు. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళిన 4 నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావటంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు. శ్రీహరిని ఆరాధించడం, తులసి దళాలతో పూజ చేయటం, వెన్నను దానం చేయటం ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా చెప్పబడ్డాయి. కామికా ఏకాదశి తిథి జూలై 21, 2025 సోమవారం కామికా ఏకాదశి. కామికా ఏకాదశి పూజా విధానం. కామికా ఏకాదశి రోజున సూర్యోదయం కాకముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఉతికిన బట్టలు వేసుకుని ఇంట్లో పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. ఒక ఎర్రని వస్త్రంపై విష్ణుమూర్తి ఫోటో కానీ లేదా విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత శ్రీహరికి పువ్వులు, పళ్ళు, తులసిని సమర్పించాలి. అనంతరం దీపారాధన చేసి కామికా ఏకాదశి వ్రతం కథ మంత్రాలను పఠించాలి. చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. మరుసటి రోజు ఉపవాసాన్ని విరమించాలి. కామికా ఏకాదశి మహత్యం, వ్రతకథ. ధర్మవర్తనుడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని కోరగా దానికి ఆ వాసుదేవుడు సంతోషించిన వాడై, ఓ రాజా, ఏకాదశి యొక్క మహిమలను వివరించడం కూడా పుణ్యకార్యమే. ఒకసారి నారద మునీంద్రుడు కమలముపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మదేవుడిని ఇలా అడిగాడు: ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి. ఆ రోజునకు అధిదేవత ఎవరు? వ్రతమును ఆచరించవలసిన విధి విధానమును గురించి దయయుంచి తెలపండి అని కోరాడు. దానికి బ్రహ్మ బదిలిస్తూ, నా ప్రియమైన కుమారుడా, మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయంలన్నీ వివరించదా. ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. శంఖ చక్ర గదాధరుడు, తామర పాదములు కలిగిన ఉన్నవాడు, శ్రీధరుడు, హరి, విష్ణు, మాధవుడు మరియు మధుసూదనుడు అనే పేర్లతో పిలువబడేవాడు అయిన శ్రీ మహావిష్ణువును కామికా ఏకాదశి రోజు ఆరాధిస్తారు. కామికా ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా, హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా, గురుగ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ. కామికా ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును దూడ మరియు గ్రాసములతో కలిపి దానం చేయటం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. గతములో చేసిన పాపములకు భయపడేవారు, పాపమయమైన జీవితంలో కూరుకుపోయిన వారు ఏకాదశి వ్రతం ఆచరించి మోక్షమును పొందవచ్చు. ఏకాదశి రోజులు స్వచ్ఛమైనవి మరియు పాప విమోచనమునకు అనువైనవి. నారద, ఒకసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు: కామికా ఏకాదశి రోజు ఉపవసించిన వారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారి కన్నా గొప్పవారు. ఈ రోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణం చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు. ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మనెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుతారు. కనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి. కామికా ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు. తామరాకును నీటి బొట్టు అంటనట్లే వారిని కూడా పాపము అంటదు. ఒక్క తులసి ఆకుతో ఆరాధించడం వలన వచ్చే పుణ్యం బంగారం, వెండి దానం చేస్తే వచ్చే దానికన్నా ఎక్కువ. తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి ముత్యాలు, కెంపులు, పుష్పరాగములు, వజ్రాలు, నీలం మరియు గోమేధికములతో పూజించిన దానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు. లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగించి వేస్తుంది. కామికా ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే కూడా పాపములు తొలగిపోతాయి. తులసిని నేతి దీపంతో ఆరాధించే వాళ్ళ పాపములను చిత్రగుప్తుడు లెక్కలోనికి తీసుకోడు. ఈ రోజున శ్రీకృష్ణుని నువ్వుల మరియు నేతి దీపములతో ఆరాధిస్తారో వారు శాశ్వతంగా సూర్యలోకంలో నివసించే అర్హత కలిగి ఉంటారు. కామికా ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని, భ్రూణహత్య పాపమును కూడా తొలగించే శక్తి ఉంది అని బ్రహ్మ నారాయణుడితో చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పెను.
వ్రతకథ. పూర్వం ఓ గ్రామాధికారికి శ్రీ మహావిష్ణువు అంటే అత్యంత భక్తి. కానీ తనంత బలవంతుడు, శక్తివంతుడు లేననే గర్వం అధికం. ఓ రోజు ఏదో పనిపై బయటకు వెళ్ళిన ఆ గ్రామాధికారి దారిలో ఓ బ్రాహ్మణునితో గొడవ పడ్డాడు. వివాదం ముదిరి తనపై దాడి చేయడంతో ఆ బ్రాహ్మణుడు అక్కడికక్కడే మరణించాడు. అది చూసిన ఆ గ్రామాధికారి చలించిపోయాడు. తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడ్డాడు. ఈ విషయం గ్రామంలో వ్యాపించడంతో గ్రామస్తులకు క్షమాపణలు చెప్పి తన చేతిలో మరణించిన బ్రాహ్మణుని అంత్యక్రియలు స్వయంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చాడు. అయితే పండితులంతా అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నిరాకరించారు. అప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా కామికా ఏకాదశి వ్రతం ఆచరించమని చెప్పారు. అలా ఈ వ్రతాన్ని ఆచరించి బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందాడు ఆ గ్రామాధికారి. ఏకాదశి ఉపవాసం చేసేవారు సాత్విక ఆహారం తీసుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, నేలపైన నిద్రించాలి. ద్వాదశి రోజు ఉపవాసం విరమించిన తర్వాత పూజ, దాన ధర్మాలు చేసి ఆహారం తీసుకోవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.